నేను ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా మాట్లాడుతున్నారో దేవుడి మీతో మాట్లాడుతున్నాడా? ఎలాగా? వాక్యం చదువుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించడం ద్వారా దేవుడితో మనం మాట్లాడుతున్నాం. కనుక బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత పని పనులు ప్రారంభించాలి. అందరూ చేస్తారా? మరి బైబిల్ చదవలేని పని ఏంటి అని అంటే, ఆదివారం వాక్యం హృదయంలో దాచుకొని అది స్మరించుకుంటూ ప్రార్థించుకోవాలి. చదవలేదు కదా, బైబిల్ చదవలేనప్పుడు వాక్యం వింటారు, మనస్ఫూర్తి వింటున్నారు, చాలా చక్కగా వింటున్నారు, అది జ్ఞాపకం ఉండాలి. వారమంతా కూడా ఆ వాక్యాలైనా అనేక సంగతులు బయట ఎక్కడ దొరకని సంగతులు మీకు దొరుకుతున్నాయి. అవి ధ్యానించుకుంటూ ఉంటే ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడి మీద మాట్లాడుతున్నాడు. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడి మీద మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుంటే దేవుడితో మీరు ఇటువంటి అంత సంబంధం లేకపోతే పరలోకంలో ఆయన కూర్చోలేమండి. ఇదంతా ఎందుకంటే పరలోకంలో ముఖాముఖిగా ఆయన కూర్చోవాలట. అందుకని ఇదంతా ఏర్పాటు చేశాడు ఆయన. కనుక మనము గత 5 వారాల నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు ధ్యానించామండి. 5 వారాలు. దాంట్లో ముఖ్యాంశం ఏంటంటే, పన్నెండు వచనం 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందులో భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కాపాడు కొనసాగించుకునుడి. అది ఈ వాక్యం, ఇది మూలం. ఈ యొక్క అధ్యాయంలో మూలవాక్యం ఏంటంటే, రక్షణ మీ సొంతం చేశాను. రక్షణ మీకు సొంతం అయిపోయింది అంటే పరలోకం మీకు సొంతం అయిపోయింది. మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. మీరు కాపాడుకోండి. కాపాడుకోండి. ఎలా కాపాడుకోవాలన్నా? భయముతోనూ వణకుతోనూ అని మాట చెప్పారు. మీ సొంత రక్షణ అని అంటారంటే, నా సొంత రక్షకుడు వేసారంటారండి. అన్యులంటే నష్టపోవాలి అంటారు. యేసు నా సొంత రక్షకుడు అంటారు. యేసు ఒక్కడికి సొంతం కాదండి, లోకం అందరికీ ఆయన సొంతం, లోకరక్షకుడు ఆయన. కానీ ఏమన్నారు, ఏం తెలుసుకోవాలంటే రక్షణ సొంతమే అని చెప్పాలి. యేసు నా సొంత రక్షకుడు కాదు, రక్షణ నాకు సొంతమైనదని చెప్పాలి. ఏం చెప్పాలంటే రక్షణ నాకు సొంతమైనదని చెప్పాలి. రక్షకుడు నాకు రక్షణ ఇచ్చాడని చెప్పాలి. ఆ సంగతి మత్స్యకులు తెలియదండి. ఆ జ్ఞానం వారికి లేదు, ఆ సత్యం వారికి చెప్పరు. కనుక యేసు నా సొంత రక్షకుడు కాదు, నాకు సొంత రక్షణే సొంతం చేసాడు నాకని ఆనందంగా ప్రయాణం చేస్తున్న వారమై ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు మీకు ఏమి ఇచ్చాడు దేవుడు? ఆ రక్షణ ఏం చేశాడు? సొంతం చేశాడట. ఏం చేశాడంటే సొంతం చేశాడట. మరి దాన్ని ఎలా కాపాడగలుగుతా? ప్రభుత్వం ఇల్లు ఇచ్చారండి, ఉచితంగా ఇల్లు కట్టించారండి, అది స్వంతమైందండి. మరి దాన్ని కాపాడకపోతే ఏమవుతుంది? అది పాడైపోతే ఎవరు ఆక్రమించుకున్నాడు. 2 జరుగుతాయి అన్నాడే. పరలోకం స్వంతం చేశాడు, కాపాడగలుగుతా? లేదంటే ఇంకొకరికి వెళ్ళిపోతుంది. కనుక ఆ విషయాన్ని 5 వారాలను మనం ధ్యానిస్తున్నాం. అందులో
నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ వరకు ధ్యానించేవాడు. ఏ వాక్యం ధ్యానించామో అది నిక్కటేది. నాకు సనుకోకూడదు, ఇంకేం చేయకూడదు, సంశయం అనుమానం ఉండకూడదు, సనకూడదు, అనుమానించకూడదు. ఏమండి, నాకు నిన్న గత ఆదివారం వాక్యము అయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత కొంతమంది కామెంట్ చేశారట. ఏమని? 9:30 వచ్చేస్తున్నాం, మమ్మల్ని 12 చేస్తున్నారు, అరగంట లేట్ అయిపోయింది. ఏమైపోయింది? అరగంట లేట్ అయిపోయింది అని చెప్పి సనుక్కున్నారట. ఎవరు సనుక్కున్నారో అంటే మీకు ఏమక్కర్లేదని అర్థం, సత్యవాక్యం అవసరం లేదని అర్థం, వాక్యం వినే ఆసక్తి మీకు లేదని అర్థం. సత్యవాక్యం దొరకేమో లోపల వెళుతుంది, సత్యవాక్యం దొరికి మీరు వెళ్తున్నారా? చెప్పాలి నాకు. ఇక్కడ సత్యవాక్యం దొరికిందా లేకపోతే తెలియని సంగతి లేదా? పదార్థ సంగతి చెప్తున్నా, ఇక్కడ వాక్యం చెప్తున్నావా, పదార్థ సంగతి చెప్తున్నావా? మరి సరిగలేండి, సరిగలేండి. ఇదే మా జ్ఞాపకం. సత్యవాక్యం దొరక లోపం వెళుతుంది, సత్యవాక్యం దొరికితే కొంతమంది వెళుతున్నారు. జాగ్రత్త. ఎందుకంటే ఈ యొక్క రక్షణ స్వప్నమైన విషయాన్ని మనసులో బలంగా పెట్టినందుకు ఆ సబ్జెక్టు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడానికి సమయం పడుతుంది. 10 నిమిషాలు ఎక్కువ దేవుడి చేత కూర్చొని బాధ, నష్టమా, ఏమన్నా కష్టమా? కనుక ఒకసారి మనసు పెట్టండి. ఇక్కడ ఏ వాక్యం ధ్యానించామో అది నాకు తిరిగి వచ్చిందండి. సనుగులను సంశయములు మాని. అంటే ఏమానండి? సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను, సనుగుతో అనుమానం చేయదు, జాగ్రత్తగా చేయండి పని అని ఇక్కడ సెలవిస్తున్నాను. కనుక నాకు తెలిసండి వేసవి కాలం కదా, ఇబ్బంది ఉంటుంది అనే కదా టైం మార్చాను, మార్చుకున్నాను కదా. 10 నిమిషాలు వాక్యాన్ని బట్టో లేకపోతే సందర్భాలు చెప్పేది విధులు ఏవో విధులు జరుగుతున్నాయి, 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. అంతరానే పంపులే కొనుక్కోకదా చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం ధ్యానించే వాక్యం 16వ వచనం. అట్టి జనం మధ్యలో మీరు జీవవాక్యము చేతపట్టుకొని లోకమందు జోకుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమందు నాకు అతిశయ కారణములకు కలుగుటకు అతిశయ కారణమును అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట అండి. క్రైస్తవుడు అంటే క్రీస్తు వారు అంటే క్రీస్తు సంఘమే క్రైస్తవులు, అందరూ కాదండి. క్రీస్తు వారు అవ్వలేదండి, ప్రభుని నమ్మారంతే, విశ్వాసాలు ఉన్నారు. ఆయన సిద్ధ ప్రకారం వాక్యం లోపడలేదు, సువార్త లోపడలేదు, ఆయన మార్గంలో రాలేదు. ఇంకా మతాలు ఉన్నారు, మత్స్యాలు ఉన్నారు, కొట్టాలు మంది. కనుక ఇక్కడ ఏమన్నారంటే ఈ యొక్క క్రీస్తు సంఘంలో విశ్వాసకి దేవుడు జీవవాక్యం ఇచ్చాడట. జీవవాక్యం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది, మన ఆత్మను నిత్య జీవం నడిపించే వాక్యం మనకు ఇచ్చాడు దేవుడు. మన ఆత్మ నిత్య జీవం నడిపించే వాక్యం అంట జీవవాక్యము. మాకు ఏం దొరికిందండి? జీవవాక్యం చేతపట్టుకున్నామంట. జీవవాక్యాన్ని చేతపట్టుకున్నామంట. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు సంఘంతో పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. ఇవాళ ప్రతి క్రీస్తు సంఘంలో ఇదే వాక్యము అందరికీ వర్తిస్తుంది. అది గ్రేస్నాథ్ సంఘంలో రక్షణ ఎవరైనా పొందారో వారందరికీ వర్తిస్తుంది. ఏంటంటే ఏ వాక్యం అనేది? జీవవాక్యము చేతపట్టుకుని లోకములో జ్యోతులై ఉన్నారు. సినిమా యాక్టర్ స్టార్ కాదండి, జ్యోతి స్టార్ అండి. అసలే స్టార్ ఎవరు? దేవుడు
జీవవాక్యం ద్వారా నిన్ను జ్యోతిగా దేవుడు సిద్ధపరిచాడు అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక నేను పడిన కష్టము వ్యర్థము కాలేదని పౌలు గారు ఆనందంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ జీవవాక్యాన్ని పట్టుకుని జ్యోతులులాగా వెలుగుతున్నారు క్రీస్తు సంఘము ఫిలిప్పీ పట్టణంలో. నేను పడిన కష్టం వృధా కాలేదు అన్నాడు. మన సహోదరి పద్మగారితో మాట్లాడుతున్నాం. ఏమనంటే కాంతమ్మ గారు చాలా కష్టపడి తన కుటుంబంలో 6-7 లక్షలు నిర్మించుకున్నారు. తన ప్రభువులు తన ఆత్మ భద్రత చేసుకున్నారు. అమ్మ మీరు ఒక్కరే కాపాడుకున్నారు కనుక కుటుంబం అంతా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి బాధపడ్డారు. ఏమన్నా అమ్మ బాధపడ్డారు కదా. అంటే అలాగా పోలీసు బాధపడుతున్నాడు అనమాట. ఏమంటాడంటే నేను మీరు జీవవాక్యాన్ని మీకు చదివించాను, దేవుడు నా ద్వారా మీకు ఇచ్చాడు, అది పట్టుకుని జ్యోతుల్లో ఉన్నారు, లోకంలో జ్యోతుల్లాగా ఉన్నారు అని నేను చేసిన సేవ వృధా కాలేదని ప్రభు దినమందు ఏదంటే ప్రభు దినము అంటే చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తారో. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు నేను ఆయన నిలబడినప్పుడు నన్ను శబాష్ ఫలా మంచి దాసుడు అనిపించుకుంటాను. నేను నా సేవ వృధా కాలేదు. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయనకి నేను శబాష్ అనిపించుకుంటాను, మీరు వాక్య ప్రకారం జీవిస్తారు కనుక అని సంఘాన్ని అభినందిస్తూ తనకు తాను అభినందించుకుంటున్నాడు పౌలు. ఇందులో క్రైస్తవుడు ఏమన్నాడంటే జీవవాక్యమును చేతపట్టుకున్న జ్యోతిలోనే ఉన్నాడు. మీరు మనం జ్యోతిలో ఉండండి. మనం ఆ భూలోకం నుండి మనం పైకి తీసినప్పుడు రాత్రి కాలంలో పైకి తీసినప్పుడు మనకు మొత్తం ఆకాశం అంతా నక్షత్రాలు కనపడతాయి. చంద్రుడు కనపడతాయి, నక్షత్రాలు కనపడతాయి. కాబట్టి పగలు సూర్యుడు కనపడతాడు. ఇక్కడి నుంచి అక్కడ చూసినప్పుడు పరలోకాన్ని భూలోకాన్ని చూసినప్పుడు క్రైస్తవుడే జ్యోతిగా నక్షత్రంగా కనపడతాడంట. ఎంత గొప్ప స్థానం వచ్చాడు చూడండి మనకి. మనం ఎవరండి? నిజమైన స్టార్, నిజమైన స్టార్ అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మీ సొంత రక్షణ భయముతోను వణుకుతోను కాపాడుకోండి. మీరు ఎవరో తెలుసా? జ్యోతుల మీద ఉన్నాడు. ఎవరమ్మా? కోట్లాది మంది విద్యావంతులు ఉన్నారు, గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు, పరిపాలకులు ఉన్నారు, ఎంతో గొప్పవాళ్ళు ధనికులు ఉన్నారు, మహామేధావులు ఉన్నారు. వారు ఎవరికి దక్కని ఆ భాగ్యము దేవుడిని చూసినప్పుడు జ్యోతిలో కనపడతామని ఒక డిగ్రీ మన మీద ఉంది వేళ, ఒక తలాంతు మన మీద ఉంది వేళ, ఒక నువ్వే దేవుడికి స్టార్గా కనపడతామని చెప్పి ఏం చేయాలి? ఇప్పుడు ఆ వెలుగు కాపాడుకోవాలా? కాపాడుకుంటే ఏం చేయాలో మనం ప్రారంభించినప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా జ్యోతి వలె ఉన్నాడు. ఎవరన్నాడంటే జ్యోతి వలె ఉన్నాడు. తర్వాత జీవవాక్యం అన్నారు. మనకు దొరికిన వాక్యం ఏంటంటే సత్యవాక్యం అనగా జీవవాక్యము. సత్యవాక్యం అనగా జీవవాక్యము. అపొస్తలుల కార్యములు పాత నిబంధన గురించి మాట్లాడతారు. 7:38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మన కిచ్చుడకు జీవవాక్యములను తీసుకునే వాడు ఇతడే. పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రం జీవవాక్యం అంటాడు. ఆ జీవవాక్యాన్ని ఇచ్చినవాడు దేవుడు, తెచ్చినవాడు మోషే. తెచ్చినవాడు మోషే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని వాక్యం అనగా జీవవాక్యము. ఏ వాక్యం అండి? జీవవాక్యము. సజీవుడి దేవుని యొక్క వాక్యము.
అది మోషే గురించి మాట్లాడినప్పుడు, పాతల గురించి మాట్లాడినప్పుడు అది కూడా జీవవాక్యం అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు ద్వారా అపోస్తలులు మనకు ఇచ్చారు. క్రీస్తు ద్వారా అపోస్తలులు మనకు ఇచ్చారు. ఏంటంటే క్రీస్తు ఏమైనాడు, దేవుడు ఏమైనాడంటే వాక్యమైన దేవుడై ఉన్నాడు. ఏమైనాడంటే ఆది వాక్యము, వాక్యము దేవుని యొక్క వాక్యము, పద్నాలుగు వచ్చిన ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు. ఆ వాక్యాన్ని అపోస్తలులు అందించాడు. అపోస్తలులు సువార్త ద్వారా సంఘానికి అందించాడు. ఆ సంఘము ఆ సువార్త అందుకున్న వారు జ్యోతులై ఉన్నారు. ఏమన్నారంటే జ్యోతులై ఉన్నారు. అయితే పాత నిబంధన ఆదివ వాక్యము మనకి ఏమైందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11లో అది మనకి బుద్ధి కలుగుటకే ఇచ్చారట. ఇప్పుడు మనం ఆచరించేది కాదని పాత నిబంధన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11 వచ్చిన ఈ సంగతులు దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఆ యొక్క పాత నిబంధన అంతా కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయంటే అది ఆ జీవవాక్యం ఇప్పుడు మనకు ఎలా పనిచేస్తుందంటే పాత నిబంధన బుద్ధి కలుగుటకై. అక్కడ ఏం జరిగింది? దేవుడి మాట వింటే ఏం జరిగింది? దేవుడి మాట వినకపోతే ఏం జరిగింది? దేవుడి మాట వింటే మేలు పొందారు, మన్నా తిన్నారు, బూడేలు తిన్నారు, కట్టని పట్టణాలు, కట్టని త్రవని బావులు, కట్టని ఇళ్ళు అన్ని పొందారు. పొందారనే పొందారు. మాట వినకపోతే వాళ్ళు అన్ని పోయి అని బుద్ధి కలిగినందుకు రాశారు. ఆ దేవాలయం మనకు ఎలా పనిచేస్తుంది? రోమపత్రిక 15:4 లేఖన వలన ఆదరణ వలన నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగుటకై నిమిత్తము. పాత్ర ఎందుకంటే ఇప్పుడు పాత్ర ఎందుకు మనకు బోధ కలిగినందుకు, బోధ కలిగినందుకు తప్ప ఆచరించినందుకు కాదు. బుద్ధి కలిగినందుకు తప్ప ఆచరించినందుకు కాదు. అది జీవవాక్యమే అయినప్పటికీ మనకైతే ఇప్పుడు అన్యులుగా ఉన్నామా, రక్షణ పొందాం, క్రీస్తులో క్రీస్తు సంఘంగా ఉన్నాం, మనకి బోధ కలుగుడు, బుద్ధి కలుగుడుకు అది కూడా జీవవాక్యంగా దేవుడు ఇచ్చాడు. కనుక ఒకసారి దాన్ని చరిత్రగా చూసుకోవాలి. అందులో ఏం జరిగింది? దేవుడి మాట వింటే జరిగింది, దేవుడి మాట వినకపోతే ఏం జరిగింది? మరి ఆ దేవుడు మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, వినే దేవుడు ఉన్నాడని చెప్పడంతో ఆ పాత్ర మనకి బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు ఆ జీవవాక్యం ఉందని నాకు తెలియజేయకూడదు. ఆచరించేది కాదు. పాత నిబంధన మనం ఆచరించేది కాదు అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఆ జీవవాక్యం ఎలా వచ్చినప్పుడు మనకి ప్రభు యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు అపోస్తలులకు అందించాడు. ఆయన అపోస్తలులకు ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన చదవండి మార్క్స్ 16:15-16 అందరూ చెప్పండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి వార్తను పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. ఇది దేవుడంటే ఈ వాక్యము వాక్యమైన దేవుడు తన వాక్యాన్ని అపోస్తలులకు అప్పగించాడు ఆజ్ఞగా. ఇది ప్రకటించండి. నమ్మిన వారు రక్షించబడతారు, నిత్య జీవానికి జ్యోతుల వల్ల ఉంటారు, నమ్మని వారు శిక్షకి అర్హులవుతారని చెప్పి ఆయన ఇచ్చిన వాక్యం అపోస్తలుల ద్వారా మనకు అందింది. అది క్రీస్తు సంఘం అయింది. ఆ సంఘము జ్యోతులై ఉన్నారు. ఏమైనారండి? జ్యోతులై ఉన్నారు.
జ్యోతి ఎందుకు? యోహాను సువార్త 4:15-13 చూద్దాం. జీవము అనే మాట, జీవవాక్యం అన్నారు కదా. ఇంకో మాట చెప్తున్నాడు ప్రభు వారు. అందుకు యేసు నీవు దేవుని వరమును మాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చును ఆమెతో చెప్పాను. ఏమిస్తారంటే ప్రభు? జీవజలము. ముందేమో జీవవాక్యం చెప్పారు, దేవుని వాక్యం జీవవాక్యం అన్నారు. ఇప్పుడు జీవజలం అన్నారు. వాక్యం ఏంటంటే దేవుని వాక్యము జీవజలము. నేను నన్ను అడిగితే జీవజలం ఇస్తానమ్మా నీకు అన్నాడండి. ఈ సందర్భం ఏంటి తెలుసండి? సమరయ స్త్రీ ఒక బావి దగ్గర యేసు ప్రభు వారి ఇద్దరు సంభాషణ. యేసు ప్రభు దాహానికి మనం అడుగుతారు, నువ్వు యూదుడు కదా, మేము అన్యులు కదా, మీరు దాహానికి అడగవచ్చా, మేము ఇవ్వవచ్చా అంటుంది ఆవిడ. ఏమంటే అందులోనే తర్వాత అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. ఏమంటే ఈ జీవజలం అనే మాట భౌతికంగా చూస్తుంది ఆవిడ, ఆత్మీయంగా చూడట్లేదు. ఆత్మీయంగా తీసుకోవడం చాలా మంది దేవుని వారికి ఆత్మీయంగా తీసుకోవడం భౌతికంగా తీసుకుంటారు. ఆవిడ కూడా తీసుకుంది. నువ్వేమో జీవజలం వెళ్తావు, నీకు బకెట్ లేదంటుంది. ఏం లేదంటే బకెట్ లేదు, తాడు లేదంటుంది. ఏం లేదంటే అంటే తాడు బాగుండ లేను అన్నట్టు అంటుంది అన్నమాట యశ్వరములు ఆవిడ. ఏమంటే మనం ఎవరన్నా సందర్భం వచ్చినప్పుడు అదే గొప్పగా మాట్లాడాలనుకోండి, తాడు బాగుండ లేడు కూడా మాట్లాడేది అంటారు. ఏమన్నా ఈ యశ్వరు ఎలా కనపడ్డాడు వీడికి? చదవదు, ఎక్కడే ఉంది. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడవా? అదే ఏంటమ్మా, నువ్వు గొప్పవాడువా? యాకోబు ఈ బాబు దగ్గర చేయడం మాకు ఇచ్చాడు, నువ్వు ఆయన కూడా గొప్పవాడువా అంటుంది. ఏమంటది? జీవజలం అంటే తాడు లేదు, బకెట్ లేదు అంటుంది. నీకు ఆయనకి ఏం లేదంట, ఏం లేదంటే తోడుకోనికి ఏమీ లేదు కదా అంటుంది. యశ్వరములు అలా తేలిక చూస్తారు, డైరెక్ట్ అయిపోయిన సరే వాక్యం వచ్చినా ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. కనుక ఆమె కూడా అలాగే ఉంది, ఎదురుకుండా ఉన్నాడు ఆయన. తర్వాత అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును త్వరగా తప్పికొన్నాడు, మరలా తప్పికొన్నాడు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండును ఆమె చెప్పారు. మరి ఇంకా వివరంగా చెప్పానండి. నేను ఇచ్చే నీళ్లు జీవజలం అంటే నిత్య జీవం అమ్మా. ఏంటమ్మా? ఏంటంటే నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే, నేను నా మాట వింటే, నా వాక్యం తీసుకుంటే నిత్య జీవం వస్తుంది కదా తల్లి అని చెప్తున్నాడు ఆయన. అయినా ఏమి అర్థం అవ్వలేదు. ఏమే తర్వాత ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు అంటే ఇంకా ఈ క్షణం వరకు ఈ మాట వరకు భౌతికంగానే మాట్లాడుతుంది. నీటి గురించే మాట్లాడుతుంది అంటుందండి. భలే మంచి మాట చెప్పారు బాబు. చాలా దూరం వస్తున్నామండి. ఆ గ్రామాలు ఒకటే బాగా అండి, కొండల్లో తమిళ బాగా. ఆ గ్రామాల్లో
ఆ గ్రామస్తులందరికీ ఒకే బావి. ఎక్కడి నుంచో గ్రామం నుంచి కొన్ని మైళ్ళు నడిచి రావాలి. కింద దిగాలి, మెట్లు ఉంటాయండి, కింద దిగాలి, దిగి ముంచుకోవాలి, మరి బయటికి మన మెట్ల మీద పైకి రావాలన్నమాట. కనుక ఎంత కష్టపడుతున్నా బాబు, ఆ నీళ్లు ఇంత దూరం రాకుండా ఆ నీళ్ళు మాకు ఇచ్చేయండి అంటారు. అంటే ఆత్మీయంగా ఏమి ఆలోచించలేదు తన. ఈవేళ క్రైస్తవుడు ఆత్మీయంగా ఆలోచించకపోతే ఈవేళ మనము ఆ యొక్క సమర స్త్రీలాగా మిగిలిపోతాం. ఆ ఆలోచన ప్రభు మాట్లాడినప్పుడు ఆమెకు సరిగా అర్థం కావట్లేదు ఆయన చెప్పిన మాట. ఇక్కడ ఈ మాట మనకు అర్థం ఏం అర్థం అవుతుందంటే, ఆయన వాక్యము జీవజలము. ఆయన వాక్యం ఏంటంటే ముందే చూసాం, జీవవాక్యము, ఆత్మను జీవింపజేసి నిత్య జీవించి పరలోకి నడిపించేది జీవవాక్యము. తర్వాత జీవజలము అనే సందర్భంలో ఆ యొక్క సమరశ్రీ ప్రభు మాటల్లో జీవజలం ఇస్తాను అనగా నిత్య జీవాన్ని ఇస్తానమ్మా, నా మాటలు నీకు నిత్య జీవం దొరుకుతాయి తల్లి అని చెప్పినప్పుడు తను గ్రహించగలేదు. 13 చదివారంటే ఓకే. కనుక మీకు చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ మనకి ఇక్కడ కావాల్సిన మనం ఆ జీవజలము, జీవవాక్యము. జీవజలం అనగా జీవవాక్యము. నిత్యజీవం పొందిన వారు, నిత్యజీవం పొంది నడుస్తున్నాం మనం. దేవుడికి ఎలా కనపడు, స్టార్లో కనపడు, జ్యోతుల్లో కనపడుతున్నాం అని చెప్తారు ఇక్కడ. తర్వాత ఇంకో సందర్భంలో 6వ అధ్యాయం యోహాను సువార్త 66 నుంచి 68 వరకు ఇంకో సందర్భం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని, తండ్రి చేత కృపానికి చెప్పదు ఎవడు నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పింది. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేక వెలుగు తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు. ఇక్కడ మనం 6వ అధ్యాయం ఎండగలిగిన తర్వాత గృహాలు సావకాశంగా 6వ అధ్యాయం అంతా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చాలా గొప్ప సంగతులు ఉన్నాయండి. ఈ సంగతులు ఏంటంటే ఆయన శరీరము తినమని, ఆయన రక్తాన్ని త్రాగమని, ఇది నిజమైన ఆహారము, నిజమైన పానం అని బోధిస్తున్నాడండి శిష్యులకు. ముందు 12 మంది శిష్యులండి, తర్వాత 70 మంది శిష్యులండి, ఇంకా అనేకలు చేరారండి. వారందరికీ బోధిస్తున్నాడండి. మీరు మన్నా తిన్నారు, భౌతికంగా ఆలోచిస్తున్నారు, ఆత్మీయ ఆహారం సిద్ధపరిచాను, మన్నా గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆ మన్నా ఇచ్చాడు కదా, ఆ మోషే మరి నీవేమిస్తామని అడిగారండి. మన్నా ఇచ్చే తిన్నారు చచ్చిపోయారు అందరూ, వాడే మేలు పొందలేదు. నేను ఇచ్చే ఆహారం నిత్య జీవము, నిత్యము జీవించి ఉంటాడు. అదేంటి తెలుసా, నా శరీరము నా రక్తము, తినండి త్రాగండి అని చెప్పంటే శిష్యులుగా బాధ వచ్చిందంట. ఎవరికంటే శిష్యులుగా బాధ వచ్చింది, అర్థం కాలేదంట. కనుక ఈ బాధ విన్న తర్వాత ఈ 70 మంది శిష్యులు, ఇంకా తదుపరి వచ్చిన శిష్యులు 12 మంది కాక, అపోస్తులు కాక 70 మంది శిష్యులు, తర్వాత చేరిన శిష్యులందరూ కూడా ఆయన ఈ మాటలు ఎవరు సహించగలడు, ఈ బాధ ఏంటి అని చెప్పి ఆయన ఉద్దేశం వెళ్ళిపోయారంట. అప్పుడు యేసు ప్రభు ముందుగా పిలుచుకుని 12 మంది అడుగుతున్నాడు. చదవండి ఇప్పుడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగాను. ఈ మాట నాకు అర్థమైందా మీకు? యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారండి. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారండి. తర్వాత ఈ 12 మంది తర్వాత ప్రాముఖ్యమైన శిష్యులు అండి, వారి ప్రభుత్వం కూడా ఉండే శిష్యులండి. తర్వాత ఇంకో 70 మంది ఏర్పాటు చేసుకున్నారండి. ఇద్దరు పంపించారండి. వారికి కూడా దెయ్యాలు వెళ్ళగొట్టే రోగులు బాగు శక్తి ఇచ్చారండి. తర్వాత ఇంకా వారితో ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారండి శిష్యులుగా. ఈ బోధ విన్న తర్వాత ఈ మన్నాకు బదులుగా నా శరీరం నా రక్తం తాగమంటే వారికి ఆ బోధ నచ్చలేదంటండి. ఆత్మీయంగా
ఇదే బోధ అన్నారంట అని చెప్పి వెళ్ళిపోయారంట. 12 మంది అలా ఎరువుల్లో చూస్తున్నారంట. అంత వెళ్ళిపోయి 12 మిగిలారు. ఇవి ఎరువుల్లో చూస్తున్నారండి వీళ్ళు. అప్పుడు బాబు మీరు కూడా వెళ్ళిపోతారా ఉంటారా, మీరు కూడా వెళ్ళిపోతారా ఉంటారా అని అన్నారు. అప్పుడు సమాధానం చూడండి. సీమోను పేతురు ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్దుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసుప్రభువే నిత్య జీవపు మాటలు మాకెందుకు? ఇప్పుడు నిత్య జీవపు మాటలు ఏ మాటలు? నిత్యము జీవింపజేసే మాటలు ఇవే యేసుప్రభు మాటలు అని శిష్యులు చెప్పి వారు నేను ఎక్కడికి వెళ్ళాం ప్రభు, ఎక్కడ దొరకవు బాబు ఈ మాటలు, ఎవరిదో లేవు బాబు ఈ మాటలు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. మేము ఎక్కడికి వెళ్తాం? ఇంకా ఇవాళ క్రీస్తు సంఘము అలా చెప్పాలి. చెప్పాలంటే చెప్పాలి. నీవే మాకు నిత్య జీవ మాటలు దొరికాయి. నీ ఎక్కడికి వెళ్తాం? ఈవేళ బోయిల్ గారు చెప్తున్నారు. బోయిల్ గారు ఇక్కడ సత్యవాక్యం దొరికింది, రక్షణ దొరికింది. ఆయన సంఘం, ఆయన రక్తం, ఆయన రక్తాన్ని ప్రభు బలం దొరికింది. నాకు అది కావాలని చెప్పి మద్రాసులో పరిమితికి వచ్చారు. ఇవాళ శిష్యులు మాట్లాడినట్టుగా బోయిల్ గారు మాట్లాడుతున్నారు. శిష్యులు చూడండి ఏమన్నారు? శిష్యులు ఏమన్నారండి? నీవే నిత్య జీవపు మాటలు. ఆయన మాటలు కావాలి నీకు. నిజమైన భక్తుడు అయితే, నిజమైన దేవుని కుమార్తెడు అయితే, నిజమైన దేవుని కుమారుడు అయితే దేవుని మాటలు కావాలి నీకు. ఆ మాటల్లోనే నీకు ఆశీర్వాదం, ఆ మాటల్లోనే నీ రక్షణ, ఆ మాటల్లోనే నీ తోడు అనే విషయాన్ని యేసుప్రభు మాటలు ఏంటంటే ఇప్పుడు నిత్య జీవం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్దాం? నీ దగ్గర ఉంటాం, నీ మాటలే కావాలి అని యేసుప్రభు చెప్పడం జరిగింది. 60 చదవరా? సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీవే దేవుని పరిశుద్ధుడు. మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, మీరు విశ్వసించి ఎరిగి ఉన్నారా? ఏమని? యేసే నిత్య జీవ మాటలు గలవాడని, యేసు మాట జీవవాక్యమని, యేసు మాట జీవజలమని, నిత్య జీవించే వాక్యమని, ఆ వాక్యం నిన్ను జ్యోతిగా సిద్ధపరిచిందని. ఎలాగనే జ్యోతిగా సిద్ధపరిచిందని. దేవుడికి పరలోకం దేవుడు నేను చూసినప్పుడు నువ్వు స్టార్గా కనపడుతున్నావని, నక్షత్రంగా కనపడుతున్నావని, అలాగే జ్యోతిగా కనపడుతున్నావని అని ఎంత చక్కటి విషయాలు ఈ యొక్క పిలుపు పత్రికలో మనకి ముందుగా అందించాడు. తర్వాత ప్రకటన గ్రంథం ఆఖరిలో మాట చెప్పారండి. గ్రంథం ఆఖరిలో మాట ప్రకటన 22:17. ప్రకటన 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. విలువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పికొనిన వానిని రానిము, ఇచ్చించు వానిని జీవజలము ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. ఈ జీవజలం ఎలా ఇస్తున్నాడు దేవుడు? ఉచితముగా. ఇక్కడ 4 సంగతులు చెప్తున్నాడు. ఒకటి, ఆత్మయు రమ్మని చెప్తున్నాడండి. అంటే సువార్త, సత్యవాక్యం రమ్మన్నాడు. క్రీస్తు 2 అన్నారండి. ఆత్మ పిలుస్తుందంటే క్రీస్తులోనికి. ఆత్మ అంటే వాక్యం, సువార్త, సత్యం. 2, పెండ్లి కుమార్తె పిలుస్తుందంట. పెండ్లి కుమార్తె సంఘము. పెండ్లి కుమార్తె అంటే సంఘం పిలుస్తుందంట లోపలికే అని. తర్వాత చదవండి ఒకసారి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. ఎక్కడికి రావాలంటే? ఎక్కడికండి?
సంఘములోనికి వినివాడు రమ్ము అని చెప్పవచ్చు. సువార్త విన్నవాడు ఏం చెప్పాలంట? నాకు సత్యం తెలుగు నువ్వు కూడా రమ్మని చెప్పాలంట. ఆ మూడు దప్పికొనిన వానిని రానిమ్ము ఇచ్చేయించు వానిని దప్పికొనిన వాడంటే దేవుడు కావాలి, వాక్యం కావాలి, సత్యం కావాలని ఒక దప్పిక. దేవుడు నిజమైన దేవుడు ఎవరో కావాలి, నిజమైన వాక్యం కావాలి, సత్యం కావాలి, సత్య మార్గం కావాలి, సత్య సంఘం కావాలి, సత్యారాధన కావాలనే వాడు దప్పికొనివాడు. వాణిని వాడు అన్నాడు, వాణిని అటువంటి వాడు రానండి. ఇచ్చే కోరిక సత్యం కావాలి, సత్యం కావాలి, ఏం కావాలి? సత్యం కావాలి. ఆ దేవుని సంఘం ఏంటో, ఆరాధన ఏంటో, అదంతా ఏమైందో కావాలన్నా కానీ ఇచ్చా కోరిక కలవండి, రమ్మనండి. కోరిక కలవండి, రమ్మనండి. వచ్చే ఏం జరుగుతుంది తెలుసా? జీవజలము ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ జీవవాక్యము, ఈ జీవజలము, నిత్య జీవము ఉచితము. ఏంటమ్మా? రూపాయి ఖర్చు లేదు, ఉచితంగా ఏర్పాటు చేశాడండి. గ్రంథానికి ఆఖరి చెప్పారండి, బైబిల్ గ్రంథం ఆఖరి చెప్పారండి. ఈ జీవజలం ఉచితంగా పుచ్చుకొనిమ్ము, రమ్మని చెప్పండి. సంగమా, ఓ సువార్త ద్వారా పిలవండి, సువార్త ద్వారా పిలవండి. సంఘం పని ఏంటంటే, సంఘం పెండ్లి కూతురు అంటండి, పెండ్లి కుమారుడు క్రీస్తు అండి. ఆ క్రీస్తు వరుడి దగ్గర రమ్మని పిలవాలంటండి లోకాన్ని. వస్తే ఏం దొరుకుతుందంటే, వస్తే ఏం దొరుకుతుంది? జీవజలం దొరుకుతుంది. ఏంటంటే అందులో దీన్ని అమృతం అన్నారు. అందులో ఏమన్నారండి? అమృతం అన్నారు. అమృతం తాగిన దేవతలు అన్నారు, దేవతలు అన్నారు. అమృతం తాగిన వాడు దేవతలు అన్నారు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు అన్నారు. ఈ జీవజలాన్ని వాళ్ళు ఏమన్నారంటే అమృతం అన్నారు. ఇప్పుడు నిజమైన అమృతం తాగిన ఎవరు? ఇప్పుడు చెప్పండి, చెప్పండి ఎవరు? క్రైస్తవుడే. అదే జీవజలము, అదే దేవుని వాక్యము, సత్యవాక్యము. ఎఫెసీ 3:1-13. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని, మీరెవరో? ఎఫెసీయుల క్రీస్తు సంఘాన్ని అన్నాడు. మీరెవరో తెలుసా? మీరును సత్యవాక్యాన్ని అనగా రక్షణ సువార్త విన్నవారు మీరు, రక్షణ సువార్త ప్రభుని నమ్మిన వారు మీరు, ఆ సువార్త రక్షణ పొందిన వారు మీరు, ముద్రించబడిన వారు మీరు. దేవుని ఆత్మ చేత రక్త ముద్ర, పాప క్షమాపణ ముద్ర, పరిశుద్ధులనే ముద్ర, దేవుని పిల్లలనే ముద్ర పడిన వారు మనం. అందుకే జీవ వాక్యము చేత పట్టుకున్న వారు చెప్పాడు. కనుక మనం ఏమైనప్పుడు జ్యోతులమైనా ఏమైనా అర్థమవుతుందా? సువార్త ప్రకారం బాప్తిస్మం పొంది ఆయన సంఘములో, క్రీస్తు సంఘములో సభ్యులుగా ఉన్నవారు జ్యోతులని దేవుని వాక్యం సెలవిస్తుందండి. క్రీస్తు సంఘం అని బైబిల్ స్పష్టంగా ఉందండి. రోమీయులకు రాసిన పత్రిక 16:16లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా రక్షణ పొందిన క్రీస్తు సంఘ సభ్యుడై ఉండాలండి. ఏమండి? ఎలాగైతే సువార్త ద్వారానండి. కళ వచ్చింది, నాకు కళలో వచ్చాడు దేవుడు, కళ్ళని ఇంటికి వెళ్ళమన్నాడు, అలా కనబడ్డాడు, రక్తపు చేతులతో, రక్తపు వస్త్రాలతో కనబడ్డాడు. ఎన్ని అబద్ధాలు ఆడేస్తాడు చెప్పలేము, ఎన్ని అబద్ధాలు. నేను ఇప్పుడు మొట్టమొదటి మాట చెప్పాను మీకు, ఏంటది? నేను ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ మీకు అనుమానం వచ్చింది,
మీరు జ్ఞానవంతులు కనుక అవును అవును మాట్లాడుతున్నాను, నేనేమో మాట్లాడుతున్నాను. ఏంటంటే వాక్యం చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు అని బైబిల్ చెప్తుంది కదా. నిజంగా మొట్టమొదటి మీతో చెప్పిన మాట, అమ్మ అలా కదరా రాత్రి నాకు కనపడ్డాడు ప్రభు చాలాసేపు మాట్లాడుకున్నావు అన్నావు అనుకో, నిజంగా నమ్మేస్తారు, నిజంగా నమ్మేస్తారు. లేదు కళ వచ్చింది దేవుడు నాకు కనపడ్డాడు అంటే నమ్మేస్తారు. కనుక ఏమి లేవు ఇక్కడ, వాక్యమే ఆధారము. ఏంటి ఆధారం అండి? వాక్యమే ఆధారం. కళలు లేవు, ఇప్పుడు కళలు లేవు. కళ నమ్మకూడదు, కళ నమ్మిన వాడు విశ్వాసి కాదు. కళ వచ్చిందని చెప్పిన సేవకుడు కాదు. కళ రాదు, కళ్ళు వస్తాడు దేవుని పక్షాలు రావు. ఇప్పుడు కళ్ళు వస్తాయి, చాలా కళ్ళు వస్తాడు. మన కళ్ళ చేసిన కార్యాలను బట్టి ఆలోచించడానికి 100 రెట్లు కలిపి మనం ఏదో ఆలోచించామనుకోండి, ఏదైనా కోరుకుందాం అనుకోండి, దానికి 100 రెట్లు 1000 రెట్లు కలిపి వచ్చి కళ వచ్చేస్తండి. వచ్చేది ఆ కళ కలడకు మాయమని మళ్ళీ నీ జీవితంలో పనిచేయదు, నీ జీవితంలో పనిచేయదు, కనపడదుగా నీకేం జరగదు. ఆ కళను బట్టి చాలా మంది భయపడు చాలా మంది ఉన్నారండి. ఒకసారి మా పరదేశంలో ఉన్నటువంటి బంగారు తల్లి ప్రభువుని నిర్ధరించిన కాంతమ్మ గారు, ఆమె ఆఖరి దశలో ఎక్కువ భయపడిపోయిందంటే, నా కళ వచ్చేది బాబు, కళ వచ్చేది అందరూ భయపడేది. ఆ కళ ఎలా వచ్చింది, అలా వచ్చింది, శాతాలు వచ్చేసాడు, మా ఆయన వచ్చేసాడు, ఎవరు వచ్చేసాడు, నన్ను టికెట్ నొక్కేస్తాను ఎలా మొదలెట్టేది ఆవిడ. ఏమండి ఆవిడ ఈ సంగతి బలపరిచినందుకు కళలు లేవు, కళ నమ్మకూడదమ్మా చెప్పడానికి ఒక రోజు పట్టింది మాకు. ఎంత కూర్చున్నా ఆవిడ దగ్గర ఏమంటే. కనుక ఈవేళ మోసం చేయనందుకు ఒకటే ఆయుధము, ఈ అబద్ధ బోధకులకి కళ వచ్చింది, కళ్ళలో నా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడితో నేను మాట్లాడాను, పర్లోకి తీసుకెళ్ళిపోయాడు, పర్లోకి మళ్ళీ బయటకు వచ్చేసాను. పర్లోకి బయటకు రాను ఎందుకంటే పర్లోకి వెళ్ళడానికి మళ్ళీ బయటకు ఎందుక ఇంకా అవసరమా? కనుక ఇలా మోసాలు చేస్తూ లోకం నడిచేస్తుందండి. అదే మా ప్రజలకు కూడా చాలా ఇంపుగా ఉంది, ఇష్టంగా ఉంది. కనుక ఇక్కడ ఏమండి ఏం రాకూడదు, కళ రాకూడదు, దేవుడి పేరు రాకూడదు. భౌతిక చాలా వస్తాయండి, భౌతిక చాలా వస్తాయి, రోజు వస్తాయి కళలు. ఏ కళ నమ్మకండి, కళ నమ్మితే మన విశ్వాసం కాదు, వాక్యం నమ్మాలి. ఏమి నమ్మాలి? మన దేవుడి దగ్గర విశ్వాసంలో గుర్తింపు ఎప్పుడండి? వాక్యం నమ్మినప్పుడే. దేవుడి దగ్గర విశ్వాసులుగా గుర్తింపు ఎప్పుడు? వాక్యం నమ్మినప్పుడే. ఆ గుర్తింపు ఏంటి? జీవవాక్యము చేతబట్టుకున్న వారు అని గుర్తింపు. ఆ గుర్తింపు ఏంటి? జ్యోతులని గుర్తింపు. ఎవరండి మనం? జ్యోతులు. జ్యోతి అంటే స్టార్, ఏంటంటే నక్షత్రం. ఏంటంటే నక్షత్రం. ఇక్కడ ఒక చక్కటి మాట, యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ఒక మాట వచ్చిందండి, చూద్దాం. అది మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపు వచ్చిందని చెప్పాను. ఇప్పుడు యేసుప్రభు పుట్టిన తర్వాత ఆకాశంలో నక్షత్రం పుట్టిందంట. ఆయన పుట్టినప్పుడే నక్షత్రం పుట్టిందంట. నక్షత్రం పుట్టినప్పుడే ఆయన పుట్టాడంట. అది ఆ యొక్క పాత నిబంధన పండితులు, జ్ఞానులు దాన్ని పరిశీలన చేసి ఎక్కడ పుడతాడు ఆయన గ్రంథాలు తిరగేస్తే బెత్లెహేములో పుడతారని చెప్పి తెలిసిందంటండి. యూదయ దేశంలో పుడతాడు
పుడతారో తెలిసిందండి. యోధా దేశం బెత్లెహేం ఉందండి. పుడతారో తెలిసి ఈ బెత్లెహేం యోధా దేశానికి వచ్చారండి. యోధా దేశం రాజు దగ్గరికి వచ్చారండి. హేరోదు దగ్గరికి వచ్చారండి. ఇది చరిత్ర అండి, ఇది నిజమండి. ఇవాళ యెరూషలేము ఉంది, బెత్లెహేం ఉంది. ఆ యెరూషలేములో ఆ పరిపాలించిన ఆ యొక్క హేరోదు రాజు ఆ మందిర శిథిలమైన మందిరం ఉంది, చరిత్ర ఉంది, చరిత్ర ఉంది. కనుక అక్కడ వచ్చి ఏమడుతున్నారండి, మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ రాజా, రాజుగారి కోటలోకి వెళ్ళారండి. రాజులు ఎక్కడ పడతారు మరి, రాజు కోటలో పడతారు కదా. అది రాజుగారు కదా, పుట్టినాడు రాజు కదా, యూదుల రాజుగా అన్నాడు. వచ్చాడు యూదుల రాజు దగ్గరికి వచ్చాడు. అక్కడికి ఎవడా యూదుల రాజు, హేరోదు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడండి, మేము ఆయన నక్షత్రము చూసి. ఎవరి నక్షత్రం, ఆకాశం పుట్టిన నక్షత్రం ఎవరిదండ, ఆయనదండ. ఎవరిదండి, ఆయన నక్షత్రం చూసి మేము వచ్చాం. ఎందుకో తెలుసా, ఆయన పూజించడానికి వచ్చాం మేము అని చెప్పాడు. ఇప్పుడు ఆకాశంలో పుట్టిన నక్షత్రం ఎవరి నక్షత్రం ఉంటుంది, యేసుప్రభు నక్షత్రం అంటాడు. ఆయన నక్షత్రం అంట. తర్వాత చదవండి. ఇప్పుడు తర్వాత హేరోదు మాట్లాడుకుని వారు పంపిస్తున్నాడు. 8 మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి బెత్లెహేముకు పంపివేశాను. ఆగండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి జ్ఞానులు, అన్న ఎక్కడ చేశారు,